సార్ చెప్పండి. హనుమంతరెడ్డి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. మీరంతా మసిపూసి మారేడికాయలు చేస్తున్నారట, లేనివన్నీ తీసుకొస్తున్నారట, సీఎం స్థాయి వ్యక్తిని ఎలా మాట్లాడాలో కూడా అది ఇప్పటికీ కూడా తెలుసుకోవట్లేదు విజ్ఞులై ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఈరోజు బీజేపీలో ఒకసారి హైట్రిక్ కొట్టబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని సైతం ముస్లింలు వాళ్ళ ఫేస్బుక్ పోస్టర్లలో ట్విట్టర్లలో చాలా అసభ్యంగా ట్రోల్ చేస్తుంటారండి. అందరి మీద కేసులు వేయరండి, అది వ్యక్తిగత స్వేచ్ఛ. ఒకనొక టైంలో లిమిట్స్ దాటుతుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ మనం ఎవరిని క్వశ్చన్ చేస్తాం? ఈరోజు గాయత్రి గారు మీ ఫేస్బుక్ లో ఇలా ఉంది అలా ఉందని చూస్తాం. సో అది ఆవిడ స్వేచ్ఛ, ఆవిడ మాట్లాడుతుంది. వాస్తవమే, ముఖ్యమంత్రి ఎలాంటి వాడైనా మాట్లాడకూడదు. నేను ఈ రోజు ఎన్నో డిబేట్లలో మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారనే ఎందుకంటాం? ఆ స్థాయికి గౌరవం ఇవ్వాల్సిందే. కష్టమో నిష్ఠూరమో 151 సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు నెత్తి నుంచి కిందకి దించే వరకు ఆయన గౌరవం ఇవ్వాల్సిందే. ఈ రోజు మా పార్టీకి మేము కట్టు బానిసగా పనిచేస్తాం. మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అధినాయకుడు ఎమ్మెల్యేగా చేస్తాడా, ఎంపీగా చేస్తాడా, 24 సీట్లు తీసుకుంటాడా, 21 సీట్లు తీసుకుంటాడా, ఆయన మాటే శాసనంగా పనిచేస్తామండి. 2009లో ఒకవేళ కొణిదెల వారి కుటుంబం సీట్ ఇచ్చినప్పుడు అభిమానంతో ఉందో ఇంకోటి ఉందో నాకు తెలియదు, కానీ విధేయతగా పనిచేస్తాను అన్న పదాన్ని వాడడం అయితే కరెక్ట్ ఏమోనండి. 100% ఆవిడ విధేయతగా పనిచేస్తానన్నారు. ఇప్పుడు కూడా ఆ ఒక్క సీటు గురించి కొట్టుకోవడం ఎందుకండి? దాంట్లో గెలిపిస్తా, ముద్రగడం దించుతా, కోటికి లక్షిస్తా, అక్కడ ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకు ఆ పంతం? 175 సీట్లలో ఒక్క సీటు గురించి కొట్టుకుంటారండి. పోనీ ఆ ఒక్క సీట్లో ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి అయిపోతారు? అవ్వరు కదా. మరెందుకు ఆ ఒక్క సీటు మీద అంత టార్గెట్? మా అధినాయకుడు పోటీ చేస్తున్నాడనా? ఎందుకు ఆ సీట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఏదైనా కీలకమైన పరిణామాలు వస్తే ఆయన ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తుందేమో కదా, రాదా? సార్ రాదా రాకూడదా అనే దానికంటే ఈ రోజు ఆ ఒక్క సీటు గురించి కొట్లాటలు ఎందుకండి అని నేను అడుగుతుంటే ముఖ్యమంత్రి ఛాన్స్ కాదండి, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థే కదా. రాకపోయినా ఇంకోటి రాకపోయినా ఆయన ముఖ్యమంత్రి, ఆ పార్టీ పెట్టింది దేనికి? ముఖ్యమంత్రి అవడానికేనా? అంటే యునానిమస్ గా వదిలేయమంటారా? ముఖ్యమంత్రి అభ్యర్థి గారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని యునానిమస్ గా వదిలేయమంటారా ఏంటి? ఒక సీటు కానీ దాని గురించి అంత కొట్లాడుకొని రాహుల్ గాంధీ గారు చేసిన, సోనియా గాంధీ గారు చేసిన హెవీ వెయిట్స్ మీద హెవీ వెయిట్ క్యాండిడేట్ ని పెడతారు, ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే, కుప్పం చంద్రబాబు గారి కంటే, లోకేష్ గారి కంటే మా అన్న కీలకం అన్నమాట. సమాధానం నేను సమాధానం చెప్తాను. రజనీ గారు ఖచ్చితంగా వాళ్ళకంటే ఈయన కీలకం. ఎందుకు కీలకం అంటే ఈయన గెలాల్సిన అవసరం ఉంది. 2 సార్లు ఓడిపోయారు, ఇంకా అవమానాలు ఉన్నాయి. లేకపోతే పార్టీ భవితవ్యమే అంధకారం అయిపోతుంది. ఈసారి గెలకుండా అసెంబ్లీకి కానీ ఈయన వెళ్ళకపోతే ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈయన జనాల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. వాస్తవం ఇది, ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఖచ్చితంగా ఆయన గెలిచి తీరాల్సిన అవసరం అయితే ఈయనకు ఉంది ఈసారి. సార్ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈసారి ఆయన గెలుస్తాడు, కూటమిని గెలిపిస్తాడు. ముగ్గురు కలవడానికి కీలక పాత్ర వహించిన వాడు నరేంద్ర మోడీ గారిని సైతం ఒప్పించి ఈ రోజు 2 పార్టీలను ఏకీకృతం చేసినటువంటి నాయకుడు. అంత తేలిగ్గా ఏ మొహం పెట్టుకొని వస్తాడు? ఏ గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు ఓడిపోయాడు మీకు తెలీదా? కాదండి, అది ఉన్నిస్తారా? వినండి, 10 సంవత్సరాల నుంచే ఆయన ఎలాంటి మాటలు పడుతున్నారో మీకు తెలుసు. ఈసారి ఏదైనా ఫెయిల్యూర్ వస్తే ప్రజల్లో తిరగాలనుకున్నాడు, మాటలు పడతాడు, ఎన్నో అవమానాలు దిగమింగుతాడు. ఈసారి ఓడిపోయినా పర్వాలేదు అంతేనా? సార్ ఓడిపోయినా కాదు సార్, ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? అవునండి, బయటికి ఏం చెప్పగలరు? ఇప్పుడు 2 సార్లు ఓడిపోయిన దానికి ఇంత అవమానాలు పడుతున్నారు. ఈసారి ఓటమైతే సార్ ఈసారి ఆయన ఓడిపోయేటట్టయితే వంగా గీత గారినో ముద్రగడ గారినో అక్కడ ఎందుకు దించుతారు? ఆయన ఓడించాలి అన్న తపన వాళ్ళకు ఉంది కాబట్టి. ప్రతి పార్టీకి ఉంటదండి అది. నా వాయిస్ మీకు రాంగ్ గా మీకు అర్థమైనట్టున్నది, మీరు జూమ్ లో ఉన్నారు కాబట్టి నేను చెప్పేది అది. ఆయన గెలాల్సిన అవసరం వాళ్ళకంటే ఈయనకి చాలా ఎక్కువ ఉంది. ఈసారి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఓడిపోతే 75 సంవత్సరాలుగా వయసు గల వ్యక్తి, ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయి చూశాడు. ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఇక బెడ్ రెస్ట్ కి వెళ్ళిపోతాడో, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి ఏమి చూడండి కాదు కదా. అదే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే మళ్ళీ సినిమాలు చేసుకుంటాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే జీవితాంతం చెరసాల్లో ఉంటాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి.
100% అంటే 2014 నుంచి 19 వరకు ఆయన జైల్లో ఉన్నారండి. 2014లో ఓడిపోయారు కదా సార్. మా లాంటి లాయర్లు ఉంటారు కదా సార్ బతికించడానికి. కాదండి, లాయర్లు ఉంటారు కదా. 2014 నుంచి 19 వరకు 14 నుంచి 19 వరకు ఆయన ఓడిపోయారు కదా, ఆయన జైల్లో ఏం లేరు కదా. అర్రే ఈ రోజు కోడికత్తి సీని కేసేంటి, లేకపోతే వివేకానంద రెడ్డి గారికి ప్రపంచానికి తెలియక ముందు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేంటి 10 సంవత్సరాలు ఆయన కేసు పొడిగిస్తుంటే సార్ ఇవాళ కాకపోతే రేపు పోతాడు సార్. పోవడం అనేది పక్కా. మీరు గుర్తుపెట్టుకోండి, లల్లు ప్రసాద్ యాదవ్ పోలేదా మీకు తెలియని కాదు కదా. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా ఆయన వల్ల? మీరు విశ్లేషకుల వైసీపీ కార్యకర్తల? మీరు జనసేన పార్టీ మీద జనసేన పార్టీ మీద బినామీ పార్టీ మీది సార్. మా నాయకుడి గురించి మీరు చెప్తున్నావు, మీరు ఎవరి గురించి చెప్తున్నారు? అదే తెలుగుదేశం వస్తాసని తెలుగుదేశం అదే చెప్తున్నా. మీరు మీ పార్టీ మీద బినామీనా? జనసేన పార్టీ మీదేనా బినామీనా? చెప్తాను సార్, నేను చెప్తాను సార్. విశ్లేషకుడుగానే మాట్లాడండి. విశ్లేషకుడుగానే మాట్లాడుతున్నా నేను. విశ్లేషకుడుగానే మాట్లాడుతున్నా నేను. ఆగండి అయితే ఆగండి. హనుమంత్ రెడ్డి గారు మాట్లాడితే మేము ఖండిస్తాం. మీరెవరు మాట్లాడాలి? ఎందుకు నేను తప్పైతే అది చూపండి. నేను మాట్లాడింది తప్పైతే అది చూపండి. తప్పు ఏం తప్పంటే చెప్పేదేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సిబిఐ కేసుల్లో 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయటకున్నారు. రేపు ఎల్లుండో జైలుకి వెళ్తారు అనేది నిరూపించారా? నేను క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. ఏ కేసులో నిరూపించారని జైలుకి వెళ్తారు రజనీ గారు? ఏ కేసులో వెళ్తారని మీరు మాట్లాడుతున్నారంటున్నా? 13,000 దొరికినాయి సార్. జడ్జిని అంటున్నా. ఆయన ఆస్తులు ఏంటనేది ఆయన రాసినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ లో ఉంది. అదే తెలుగుదేశం లేవా కేసులు అంటున్నాను. పోడుతుందని ఏమైనా వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. మాటలు చెప్పే వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉంది. అట్లయితే మీరు మాట్లాడండి. మీరు వైసీపీ వాళ్ళు కదా, మీకు కూడా సమాధానం చెప్తాం. అట్లయితే ఓకే ఒప్పేసుకోండి. ఇప్పుడు మేము కలిసి పనిచేస్తున్నాం కాబట్టి సమర్థించుకుంటాం. మీరు కూడా అంతేనా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. మేము కోర్టు దాని మీద ఏమైతే ఉందో దాని మీద కేసులు ఎదుర్కొంటున్నాం. మీలాగా పారిపోయే పరిస్థితి కాదు. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ జరుగుతానే వారాయి వాహనం తీసుకొని వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మేము వినాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. కవిత గారు వెళ్ళిపోయారు కదా సార్ సర్దుకొని. నెక్స్ట్ మందేనంట వికెట్, మందేనంట. అవినాష్ బెయిల్ క్యాన్సిల్ అవుతుందంట. కాదు దస్తగిరి చదువుతున్నారు. పార్టీలో మీ అధినాయకుడు కాదు, పార్టీనే భూస్థాపితం అయిపోతుంది. ఇది చూడండి మీరు, ఇది రాసి పెట్టుకోండి. మీరు జైలుకు వెళ్ళకపోతే అప్పుడు అడగండి మళ్ళీ. ఎవరో ఒకరి మీద పడి ఏడవడం కాదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు? మోడీ గారితో కలిసి ఈ రాష్ట్రానికి ఏ దౌర్భాగ్యం విడబెట్టాలని మీరు రాజకీయాల్లోకి వచ్చారా? ఆ పరిస్థితి ప్రజలకు వివరించండి. ఊరికే వచ్చి ఎదుటోళ్ళని తిట్టిపోతే ఏం చేశాడు? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడా? పూర్తి కాకుండా చేశాడా? ఇస్తారు. వైసీపీ విశ్లేషకులు 3 రాజధానులు వద్దని కేసు వేసింది ఎవరు కోర్టులో? 3 రాజధానులు వద్దని ఆత్మని కేసులు వేసింది ఎవరు కోర్టులో? రాజధాని లేదంటున్నారు కదా. 3 రాజధానులు వద్దని కేసులు వేసింది ఎవరు? సుప్రీంకోర్టులో పెండింగ్ ఎందుకు ఉంది అది? సార్ 3 రాజధానులు వద్దని టీడీపీ వాళ్ళు వేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రజలు వేస్తారా, భూములు ఇచ్చిన అమరావతి రైతులు వేస్తారా? మీరు కాదు సార్. ఈ రోజు 150 బెయిల్ తెచ్చుకుంటాం, అప్పులు అడుక్కుంటాం. అవునండి, రాజధాని ఎందుకు లేదు? రాజధాని ఎందుకు లేదండి? రాజధాని ఎందుకు లేదు? కోర్టులో కేసులు ఎందుకు లేదా? జగన్మోహన్ రెడ్డి కట్టడం ఆపేశారా? కోర్టులో కేసు లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా? రాజధాని ఎందుకు లేదు? కోర్టులో కేసు ఎప్పుడు వేశారమ్మా? 2019 ప్రమాణ స్వీకారం అయిపోగానే వేశారమ్మా. ప్రజావేదిక ఆపేసారమ్మా. ఎప్పుడు వేశారమ్మా? 3 రాజుల ప్రకటన చేశారు.
అయ్యో ఎందుకు ప్రకటించారమ్మా? అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. 5 లక్షల కోట్ల అవినీతి, అది 5 లక్షల కోట్ల దోపిడీ. ముఖ్యమంత్రి 3 కాదు 30 ప్రకటిస్తే చూస్తా ఊరుకుంటారా రాష్ట్ర ప్రజలు? 5 లక్షల కోట్ల దోపిడీ చేస్తారా మీరు? 5 లక్షల కోట్ల దోపిడీ చేస్తారా మీరు? ఆగండి వైసీపీ విశ్లేషకులారా, ఆగండి. బినామీ పార్టీ మేడం, బినామీ పార్టీ అధికారులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఖండించలా? ఎవరు ఎందుకు ఖండించలేదమ్మా? స్కామ్ అని తెలియదు, స్కామ్ అని చెప్పారు మీరు. రండి నేను చూపిస్తాను ఎందుకు స్కామో. ఎకరం 10 లక్షలు ఉన్న దాన్ని, ఎకరం 10 లక్షలు ఉన్న దాన్ని రైతులకు వచ్చే డబ్బులు 15 కోట్లకు తీసుకెళ్తే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని రైతులకు ఎట్లా పంచిపెడతారు మీరు? అదే అదే ఎలా మరి ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ కేసులో? అమరావతిలో స్కామ్ జరిగింది, ఎందుకు నిరూపించలేకపోయారు? 2.5 సంవత్సరాలు దానికోసమే కదా మీరు కేటాయించింది. పోలవరంలో జరిగింది, అమరావతిలో జరిగిందని 2.5 సంవత్సరాల సమయం వృధా చేసి ఒక్క ఆధారం తీసుకురాలేక, ఒక్క ఇంటికి మీద వచ్చాడు భారతీయ సిమెంట్ ఇవ్వలేక ఈ రోజు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. 3 రాజధానుల బిల్లు కూడా వెనక్కి తీసుకొని 6 నెలలు పైన అయిపోయింది. ఈ రోజుకి మీ దృష్టిలో ఒకటే రాజధాని అమరావతి, కానీ ఒక్క ఇటుక మీద వచ్చాడు భారతీయ సిమెంట్ రేడు. చూసి చూసి సెక్రటేరియట్ ను కూడా తాకట్టు పెట్టేస్తున్నాడు. ఇంకా కూడా ఎలా సార్ భూములు ఇచ్చిన రైతులకు సమాధానం చెప్పకపోతే? మీరు కేంద్రంలో అధికారంలోనే బీజేపీలో చేరారు. ఈ రాష్ట్రానికి తెచ్చే వనగురు చర్యలేంటి? ప్రత్యేక హోదా తెస్తున్నారా? ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పి 4.5 ఏళ్ళు సగం దూరం తీసుకొచ్చారు కదా, ఆ సగం దూరం తెచ్చిందని ఏం చేస్తారో చెప్పండి అంటున్నా. ఏం చేయాలో ప్రజలకు వివరిస్తాము. చెప్తా ఉన్నా, ఒక్క నిమిషం విను. నువ్వు 4.5 సంవత్సరాలు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎక్కడి వరకు తీసుకొచ్చావు? 99% తీసుకొచ్చావు. ఆ 1% ఏముందన్నా? ఎవరైనా తెస్తారు. నువ్వు 99% తెచ్చావు కదా, ఆ 1% మా నాయకుడిని తెమ్మని చెప్తాం. మనం ఎన్డీఏలో ఉన్నాం కదన్నా, వాళ్ళు లాక్కొచ్చి 99% తీసుకొచ్చారన్నా. ఆ 1% మీరు లాగండి అన్న చెప్తాం. ఎందుకంటే పోలవరం 75% పూర్తి చేస్తే మిగతా 25% పూర్తి చేయలేక కుమార్ యాదవ్ గారు ఏం చేశారో మీరు చూశారు కదా. మీరు ఎన్డీఏలో ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎన్డీఏ భాగస్వామి కదా. మీరు మిమ్మల్ని గెలిపిస్తారేమో ప్రజలు. గెలిపిస్తారు, ఆగండి సార్, గెలిపిస్తారు. గెలిపించినందుకు ఏం చేస్తారో చూశారు, అవకాశం ఇవ్వదలుచుకోలేదు. మంచి ఏంటో చెప్పి ఓట్లు అడగండి అంటున్నా. చేసిన మంచి ఏదైనా చెప్పడానికి పదవులు ఉన్నాయా? మంచి చేసి చావడానికి ఏం చేసి చచ్చాడో చూస్తున్నాం కదా. 23 సీట్లకు పరిమితం అయ్యాడు. ఇలాంటి మాట్లాడే, ఇలాంటి జైలు బెయిల్ గురించి మాట్లాడే కేంద్రంలోకి వెళ్ళి ప్రతిరోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండి ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి. కుటుంబ కథా చిత్రం ఏంటి? సౌభాగ్యమ్మ గారి స్టేట్మెంట్లు ఏంటి? సునీతమ్మ గారు ఢిల్లీలో ఏం చెప్పారు? ఇంకా హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తారా? ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడరా? మా అన్నకి ఓటేయకండి అని చెప్పారు. పాప మీకు వినపడలేదేమో. అడగండి, తప్పేముంది? సునీతమ్మ గారు మీ పార్టీ తరఫున పోటీ చేసి ఓట్లు అడగండి కడపలో. అరే శత్రు ఒక పక్కన, శత్రువుకు శత్రువు మిత్రుడే కదా. మేము వద్దన్నా మేడం, సునీత గారిని మీరు పోటీ చేపించండి, మేము వద్దన్నామా మేడం? మీరు ఎందుకంత సార్ ఒకటి గుర్తు పెట్టుకోండి, సునీతమ్మ వచ్చింది, సౌభాగ్యం వచ్చింది, షర్మిలమ్మ వచ్చింది, విజయమ్మ వచ్చింది, అందరూ వస్తారు. ప్రజలు బుద్ధి చెప్తారు, మీలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళకందరికి. సూపర్ మ్యాన్, షీ మ్యాన్ లాగా కోడికత్తి ట్రిక్, ఇంకా ఎవరిని చేర్పించుకున్నారో చేర్పించుకోండి, మీది అంతా చేర్పించుకోండి. ఎందుకు మేము అందరూ కలిసే రమ్మని చెప్తున్నాం కదా, వేరే నువ్వు వచ్చి ప్రచారం చేయ మేడం, మీరు వచ్చి ప్రచారం చేయండి. ఎవరు మేము వద్దన్నామా? ఉంటారు, నిజాయితీగా ఉన్నారు కాబట్టి. నిజాయితీగా మా చిన్నాయన చనిపోయినాడని ప్రచారం చేశాం, నిజాయితీగా కోడికత్తి గాయం తగిలిందని ప్రచారం చేశాం, నిజాయితీగా నేను దిక్కులేని వాడినమ్మా, తండ్రి లేని బిడ్డనమ్మా అని అనుకుని ఓట్లు వేయించుకున్నాం. ఓకే గాయత్రి గారు. వర్మ గారు